మత్తయి సువార్త 7వ అధ్యాయము 7-27. దట్ ఈస్ ద రూట్. యూ నీడ్ టు ప్రే ఫర్ ద రూట్. ఓకే, నా యొద్ద నుండి చదువుదాం 24-25. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను. అప్పుడప్పుడు దేవుడు మనకు ముందే చెప్తాడు, నువ్వు ప్రార్థన ఎక్కువసేపు చేయాలా, నువ్వు పట్టించుకో, నువ్వు ఉపవాసం ఉండాలా అని చెప్తాడు. సమ్టైమ్స్ God tells you pray for 20 minutes. You've been praying for 2 minutes. God said pray for 20 minutes. You need to listen. ఒకసారి దేవుడికి అబ్రహాం చెప్తే, అబ్రహాంకి ఏం చెప్పి కొడుకులు ఇవ్వాలన్నాడు. నో గాడ్ నో, నువ్వు కొడుకులు ఇచ్చేవాడు, నువ్వు కొడుకుని తీసుకునేవాడు కదా. సమ్టైమ్స్ God talks. When God tells you to pray, you need to do it. ఎందుకో తెలియదు. ఎక్స్ట్రా ఫ్రూట్. God tells you pray for 2 hours. Pray for your ఆత్మల మన హీలింగ్, డెలివరెన్స్, మిరకల్స్, టీచింగ్, ప్రాఫెసీ, మీటింగ్కి దేవుడు అంటాడు, ఏ మీటింగ్ లేదా ప్రే చేయి అంటే ఇంట్లో కూర్చొని. వేర్ విల్ యూ గో? ఆత్మల అనాయింటింగ్ వాట్ పక్కన చెప్పి ఏం అనాయింటింగ్ అన్నాడు. వాట్ అనాయింటింగ్? ప్రే ఫర్ ద ఫ్రూట్. వై సమ్టైమ్స్ God tells pray. ఈ బలహీనతలన్నీ రాసుకో ఒకసారి. యు రైట్ డౌన్ యువర్ లిస్ట్ ఆఫ్ యువర్ వీక్నెసెస్. ఇప్పుడు రాసుకున్నావు నీ బలహీనతలన్నీ. ఇఫ్ యు ఆర్ రైటింగ్ డౌన్ యువర్ వీక్నెసెస్ అండ్ ప్రేయింగ్, నువ్వు కనుక నీ బలహీనతలను రాసుకుని ప్రార్థన చేస్తున్నావా, నువ్వు సరైన రూట్లో ఉన్నావు. దేవుడు నీకు తాళపు చెవులు ఇస్తాడు. హి గివ్స్ యూ ద కీస్. అవి తగ్గడానికి 10 ఏళ్ళు పట్టొచ్చు, 20 ఏళ్ళు పట్టొచ్చు, 30 ఏళ్ళు పట్టొచ్చు. కానీ నువ్వు ప్రార్థిస్తున్నావా, మెయిన్ ఈ 10, 20, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 70 ఏళ్ళ పాటు నేను నీతిమంతుడిగానే చూస్తాడు. బికాస్ యు ఆర్ ప్రేయింగ్ ఫర్ దోస్ థింగ్స్. ఇట్ విల్ కమ్ టు పాస్. స్టెప్ బై స్టెప్ యూ నీడ్ టు గ్రో. ఎనీ గిఫ్ట్ కెన్ టేక్ యూ టు హెల్. అంటే హెవెన్కి వచ్చేటప్పటికి దేవుడు వరాలు అంటున్నాడా, ఫలాలు అంటున్నాడా? ఫలాలు. మత్తయి సువార్త 13:24-30. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనిషిని పోలియున్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములలో మంచి విత్తనము విత్తితివి గదా, అందులో గురుగులెక్కడ నుండి వచ్చెనని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా అని అతనిని అడిగిరి. అందుకతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు. కోతకాలము వరకు రెంటిని కలిసి ఎదుగనియుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదుననెను. దేవుడు మంచి విత్తనమే వేశాడు. మరి గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి? మనుషులు ఏం చేస్తుండగా ఇవన్నీ మొలిచాయంట. ద ఏరియా where you are ignoring, the area of fruit where you are ignoring will be the area for the devil to enter. ఆ ప్రాంతంలో ఆ బలహీనత విషయమై నువ్వు ప్రార్థించకపోతే devil will enter. You need to pray for righteousness and holiness every day. I think you need to pray for it every day. That should be your standard prayer. You see, Abraham బహుధనవంతుడు, but he was a righteous man. అతనిలో నీతి దేవుని చెప్పిందల్లా చేశాడు. Isaac was a very rich man, but he was a righteous man. ఇజ్రాయెల్, he developed that righteousness. ఇజ్రాయెల్ ఆ నీతి స్థాయికి ఎదిగాడు. మన దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. అలాగని లాజరస్ దేవుడు కూడా. అవునా కదా? ఎందుకు? we went to heaven. You see that. So heaven is the final important. So heavenకి వెళ్ళాలంటే ఇప్పుడు ఫలము కావాలా లేకపోతే వరము కావాలా? So God is telling, don't sleep in that area of fruit. పక్కన చెప్పండి, నీ ఫలం విషయంలో నువ్వు నిద్రపోకానండి. I see many people active in the gift but not in the fruit. They are active in the gift. వరములో వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు, కానీ ఎందులో నిద్రపోతున్నారు? ఫలములో. They are sleeping in the fruit. Don't sleep in developing your fruit అనండి. పక్కనతో చెప్పండి, నీ ఫలము అభివృద్ధి పరచుటలో నిద్రించవద్దు అనండి. People are asking for gifts, man, signs and wonders, miracles. Good, that's good. People are thirsty for anointing. They want to go to nations for anointing, meet great men of God, meet anointing, impartation. Yeah, good. God is telling today, you need to also pray for these things. Don't sleep in this area. ఎందుకంటే ఒక్కొక్కసారి కొంతమంది ఇందులో పడుకుంటారు, మీరేమో వరాన్ని చూసి యాక్టివ్ అనుకుంటారు. అవునా?
కొంతమంది ఏమో ఏం చేస్తారు, కొంతమంది ఫలంలోనే ఉంటారు, కొంతమంది వరంలో చూసి నువ్వేం చేస్తావు, నువ్వు కూడా ఆ రూట్లోకి వచ్చేయచ్చు. కానీ లాస్ట్లో వరమోళ్ళు కూడా ఎదుగుతారు నీతో పాటు. వరము ఫలం ఉండే వాళ్ళు కూడా ఎదుగుతారు, కానీ వరమోళ్ళు పరలోక రాజ్యంలోకి వెళ్ళరు. సో దెర్ విల్ బి ఎ సీజన్ వేర్ గాడ్ సేస్ డెవలప్ యువర్ ఫ్రూట్, డోంట్ స్లీప్ ఇన్ దట్ ఏరియా. థర్స్ట్, దెర్ ఇస్ ఎన్ ఏరియా. మెన్ హస్బెండ్ షుడ్ ప్రే how they should make their wives happy, and wife should pray that how should make their husband happy. Not keep on judging. And parents should pray how to develop their children. తల్లిదండ్రులు ప్రార్థన చేసుకోవాలి, ఎలా పిల్లల్ని పైకి తీసుకురావాలా. These are the gifts that you need to develop. ఇవన్నీ కూడా మనం చేయాలా, మనం చేసుకోవాలి. గిఫ్ట్ డైరెక్ట్గా ఇచ్చేస్తాడు, గిఫ్ట్ నువ్వు నిద్రపోతున్నా పనిచేస్తుంది. బట్ దీస్ ఆర్ ద ఏరియాస్. మత్తయి సువార్త 13:37 నుంచి చదువుదాం. అందుకు ఆయన ఇట్లా, నేను మంచి విత్తనము విత్తినవాడు మనుష్య కుమారుడు, పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి. కోత కోయువారు దేవదూతలు. గురుగులు ఎలాగో కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి అందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యములో నుండి ఆటంకములను సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినునుగా. వీళ్ళే నీతిమంతులు. దేవుడిచ్చినటువంటి ఆ నీతి అనే దానాన్ని ఉపయోగించుకొని ఆ నీతి స్థాయికి పసిబాలుడి నుంచి పడిపోకుండా తిరిగి ఎదిగి నుంచునే స్థాయికి వెళ్ళిపోయారంట. వీళ్ళంట ఫైనల్గా భూలోకమంతా వీళ్ళ కోసం చూస్తుందంట. ఈవెన్ ద ఏంజెల్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ పీపుల్. నాట్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద గిఫ్టెడ్ పీపుల్ ఆల్సో టు డెవలప్ ఏ ఫ్రూట్. వరం కలిగిన వాళ్ళు కూడా ఎందులో ఎదగాలంట? ఫలము అనండి. If you have all the 9 gifts working to the full and no fruit, I'm telling you it's of no use. So God is telling, balance your life. పక్కన చెప్పండి, బ్యాలెన్స్ చేసుకోవాలండి. నీతిమంతులు తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు, చెవుగలవాడు వినునుగా. ఎంతమంది చెవులు ఉన్నాయి? Because these are the things which are important. Let us not forget these things. Righteousness. At the end of the day, last ke God is looking for righteousness and holiness. మీరు ప్రకటనకి వెళ్ళారనుకోండి, లెట్స్ గో టు రెవల్యూషన్. డోంట్ జస్ట్ గో ఆఫ్టర్ గిఫ్ట్స్. డోంట్ జస్ట్ ఒకసారి. నేను ఇంకొకటి చెప్పనా, ఒకవేళ నీకు ఫలాలకి టైం లేదనుకోండి, గిఫ్ట్స్లో బాగా నడుస్తున్నాయి, జనాలు బాగా పిలుస్తున్నారు, గిఫ్ట్లు అంటే వాల్యూ ఇస్తున్నారు, ఫలాలను పెద్ద పట్టించుకోవట్లేదు అనుకోండి, అప్పుడు నువ్వేం చేస్తావంటే, ఒకవేళ నీకు గిఫ్ట్లు ఏవి లేవు అని నీ సమయం అంతా ఒకవేళ గిఫ్ట్ కన్నా వాడాలా, ఫలం కన్నా వాడాలా, వరము కన్నా ఫలం కన్నా, రెండట్లు కానీ రెండు వాడలేను అనుకుంటున్నావా? నువ్వు దేనికి వాడతావు అప్పుడు ఆ వరాన్ని? అప్పుడు నువ్వేం వాడతావు? నీ సామర్థ్యాన్ని. నీ సామర్థ్యం ఒక్కదానికే వాడాలా, వరానికి కానీ ఫలానికి. మీరందరూ దేనికి వాడతారు? ఫలానికి వాడతారు. ఒకవేళ సామర్థ్యం ఎక్కువ ఉంటే వరానికి కూడా వాడు, లేకపోతే ఫలము. ఎందుకంటే ఫలం ముఖ్యం. లెట్స్ గో టు రెవల్యూషన్ 22:11. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే యుండనిము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే యుండనిము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే యుండనిము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చెప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఫైనల్లీ లాస్ట్లో చూస్తే దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? 11కి వెళ్ళండి. వాట్ ఈస్ ఇట్ టాకింగ్ అబౌట్? నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే యుండనిము. అపవిత్రుడు. హి ఈస్ సీయింగ్ ద ఫైనల్ క్వాలిఫికేషన్ యాజ్ రైచియస్నెస్ అండ్ హోలీనెస్. దట్స్ ద ఫైనల్ థింగ్. వెదర్ యూ హౌ మెనీ డెడ్ యూ రైజ్డ్, how much church you have, how much money you have. No. God is not showing all these things. Whether you are like Lazarus or Abraham. God wants you to go like Abraham. దేవుడు అబ్రహాం దగ్గర అనుకుంటున్నాడు, లాజరస్లా కాదు. కానీ లాస్ట్కే నువ్వు అబ్రహామా లాజరసా అని చూడు. లాస్ట్ ఏం చూస్తాడు? లాస్ట్లో నీవు పరిశుద్ధంగా నీతిగా ఉన్నావా లేదా. సో ద ఫైనల్ డోర్, ద ఫైనల్ క్వాలిఫికేషన్ ఈజ్, ఆర్ యూ రైచియస్ అండ్ హోలీ? ద హెవెన్స్ డోర్, హీ విల్ ఆస్క్ యూ, ఆర్ యూ రైచియస్ అండ్ ఆర్ యూ హోలీ? దిస్ ఈజ్ వాట్ ఏంజల్స్ విల్ ఫిల్టర్. నీకు నీతినోడు నీతిగా ఉండే, పరిశుద్ధుడు పరిశుద్ధంగా ఉండే, మిగిలినోడు పట్టించుకోక. అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడంటే, రిమెంబర్ దట్ దిస్ ఎర్త్ ఈజ్ టెంపరీ. టెంపరీ అనండి. మనం ఏం చేస్తాం తెలుసా? యూ నీడ్ టు నౌ సీ ద క్వాలిఫికేషన్. దిస్ ఇస్ వాట్ గాడ్ హెస్ బీన్ టెల్లింగ్. లుక్ వాట్ ఈస్ ద ఎండ్, వాట్ ఈస్ ద ఎండ్ అండ్ వాట్ యామ్ ఐ సీయింగ్. మత్తయి 13కి వెళ్దాం, 18 నుంచి 23. విత్తువాను గూర్చిన ఉపవాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చి వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కను విత్తబడిన వాడు వీడే. దుష్టుడు వచ్చి వరాన్ని ఎత్తుకెళ్ళిపోగలడా? రోమీయులు 11:29 చదవండి.
ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయములోను పిలుపు విషయములోను పశ్చాత్తాపపడడు. అంటే దేవుడు వరాన్ని ఇస్తే ఆ వరాన్ని నువ్వు పొరపాటు చేసిన ఆయన సైతాన్ని ఎత్తుకెళ్ళినవాడు వరాన్ని. కానీ నీ యొక్క ఫలాన్ని డెవలప్ చేసేది ఏంటి? వాక్యము అనండి. ఈ వాక్యాన్ని ఎవరు ఎత్తుకెళ్ళిపోతారు? సైతానుడు. సో ఈజ్ ద డెవిల్ ఆఫ్టర్ యువర్ గిఫ్ట్ ఆర్ యువర్ ఫ్రూట్? నువ్వు రైట్గా ఉన్నా రాంగ్గా ఉన్నా, ఏ గిఫ్ట్ ఈజ్ ఫర్ ఫ్రీ ఆల్ యువర్ లైఫ్. ద డెవిల్ కెనాట్ స్టీల్ ద గిఫ్ట్ వన్స్ యు ఆర్ గిఫ్టెడ్. నువ్వు అడిగిన తర్వాత గిఫ్ట్ ఈజ్ గివెన్ టు యూ. ద డెవిల్ ఈజ్ నాట్ ఆఫ్టర్ ద గిఫ్ట్. నీవు ఈ భూమి నుంచి వెళ్ళిపోయే వరకు, నువ్వు ఇప్పుడు ఎలీషా ఉన్నాడు, ఎలీషా ఈ భూమి నుంచి చనిపోయి వెళ్ళిపోయాడు. ఆయన మంచి వరాలతో పాటు ఎలీషాకి ఏమున్నాయి? ఫలాలు కూడా ఉన్నాయి. ఈజ్ అ రైచస్ మ్యాన్. ఆ శనిమీరాలు ఎలీషాని చూసి ఏమంటుంది? ఈయన పరిశుద్ధుడు. దిస్ మ్యాన్ ఈజ్ అ హోలీ మ్యాన్. కానీ వరము వెళ్ళిపోయిందా? ఆయన ఎముకల్లో ఉండిపోయిందా? హీ సిక్ అండ్ డెడ్ బట్ ద గిఫ్ట్ ఈస్ దేర్. The gift cannot go. Nobody, even death cannot. You can die, but still in the grave. The heaven is not looking for a gift. It remains in the grave. సరే, వరం ఎవరికి? వరము లేకపోతే ఫలం డెవలప్ అవ్వదు. వరము ఏం చెప్తుందో తెలుసా? వరం ఏం చేస్తుందంటే, ఈ దేవుడు జీవించే ఉన్నాడు, దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని ఏమి చెప్తుంది? వరం ఏం చెప్తుంది? ఇది టెంపరరీ, ఇది భూమి, అది ఆకాశము, పరలోకము ఉంది, ఇదంతా నిజము, దేవుడు పని చేస్తున్నాడు, నీ ప్రతిరోజు నిన్ను గమనిస్తున్నాడు అని ఏం చెప్తుంది? వరము చెప్తుంది. వరము నీకు గురినిచ్చి దేవుడి యొక్క నిజ స్వరూపాన్ని చూపిస్తుంది. ఇట్ మేక్స్ యువర్ ఫెయిత్ రియల్, యువర్ ప్రేయర్ ఎఫెక్టివ్. దేవుడు అనేది నిజము అని ఉత్సాహాన్ని తీసుకొస్తారు. చూసారా, అనేక మంది ఎలా మారుతారు? అద్భుతాలను చూసి మారుతారు. దే విల్ టర్న్ టు గాడ్. మిరకలు లేకపోతే అసలు దేవుని తట్టే తిరగవు. వరములు, కృపావరం విషయంలో, పిలుపు విషయంలో పశ్చాత్తాపడ్డాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేయండి 13:18 నుంచి. ఋతువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. ఎందుకంటే ఇది మొలిసి పైకెత్తితే ఏమొస్తుంది? ఫలము అనండి. సో ద డెవిల్స్ టార్గెట్ ఈజ్ టు ఎంజాయ్ యువర్ గిఫ్ట్ అండ్ గో టు హెల్. నీ వరాన్ని పెట్టుకుని నరకాన్ని పోవాలనేటువంటిది సైతానుడి యొక్క మార్గము. చదవండి. త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. అతనిలో వేరు లేనందున నీతి కొండాలి అక్కడికి వచ్చి ఏమేనంటారు? ఇంటికి వెళ్ళి మళ్ళీ రేపు రైట్ చేస్తారు, ఎల్లుండి నుంచి పేరు చేసుకోరు. మళ్ళీ చూసారా, ఇదేంటంటే వేరు లేదనమాట. కానీ ఈ రోజు నుంచి మీ వేరు లోతుగా వెళ్ళును గాక. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. చూడు, నేను నీతిగా ఉంటే నాకు ఈ వ్యాపారం లేదు, నేను ఇలా ఉన్నా అలా చేస్తున్నా, అలాగే నువ్వు సైట్ ట్రాక్ అయిపోతావు అనమాట. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును. ఏంటంట? ఫలాలు అనండి. ఇప్పుడు చెప్పండి, సైతానుడు దేని మీద ఉంటాడు? వరాల మీద, ఫలాల మీద. ఇప్పుడు చెప్పండి, వరాలు లేకుండా ఫలాలు ఎదుగుతాయా? ఎదగవు. కాబట్టి ఫలాలకు ఏం కావాలా? వరాలు కావాలా. వరం లేకపోతే ఇలాగ ఉంటుంది, ఉత్తి ఫలంతో వెళ్తే. రెండట్ల ప్రాముఖ్యత అంతమందికి అర్థమైంది. యేసు ప్రభువు వారు స్వస్థపరిచేవారు. హీలింగ్, ద బెస్ట్ గిఫ్ట్ దట్ జీసస్ యూజ్డ్ వాజ్ హీలింగ్. అలాగని చెప్పి వరం ఒకటి ఆత్మల హీలింగో అనాయింటింగో అని పట్టుకోవాలా? లేకపోతే ఫలం కూడా కావాలా? ఫైనల్ గా దోతలు పరలోక రాజ్యం దేని కొరకు చూస్తున్నాయి? 30 అనండి. 30 ఫలము, 60 ఫలము, 100 ఫలము. అది ఏదైనా అవనే, అట్లీస్ట్ నువ్వు ఫలించాలా. కొంత ఫలం అయితే వర్స్ట్ కేసు 30% అన్న ఫలించాలి. అట్లీస్ట్ 30 times బెటర్ దాన్ యువర్ లైఫ్. బోత్ ఆర్ ఇంపార్టెంట్. మొదట ఏం వెతకమన్నాడు? సీక్ ద కింగ్డమ్. Look for a gift and a fruit. You pray for both of these things. I'm telling you will be one of the blessed person on this planet. ఈ రోజు నుంచి రాసుకోండి, ఏ వరము ఏ ఫలము. ఈ రోజు నుంచి ఈ సంవత్సరం అంతా అలాగే, ఈ నెల ఈ వరము ఈ ఫలము. Paul was balancing both. He was working hard, balancing both. శిష్యులందరూ అంతే, they were balancing both. యేసు ప్రభువు అంటారు, అంతం వరకు సహించాలా. ఇన్ని వరాలు ఉన్న అసలు అంతవరకు సహించేవాడు కూడా వాడే పరలోకంకి వెళ్తాడు. As much as you pray for anointing and gift, pray even more for a fruit. ఎంతమంది మీతో పాటు కనీసం 1,00,000 మందిని తీసుకెళ్తాం అనుకుంటున్నారు? అందులో నువ్వు గ్యారంటీగా ఉండాలంటే 2 ప్రేయర్ చేసుకోవాలి, గిఫ్ట్ అండ్ ఏ ఫ్రూట్. పికప్ యువర్ వీక్నెస్. నీ వీక్నెస్ని జయించడమే గిఫ్ట్, దట్ ఈస్ ఎ ఫ్రూట్. ఇఫ్ యు ఆర్ ప్రేయింగ్, యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ప్రేయింగ్ ఇస్ నో ప్రాబ్లం. నీవు గనక నీ బలహీనతల కొరకు ప్రార్థన చేసుకునేవాడువా, గాడ్ విల్ రిజాయిస్ ఇన్ యూ. ఒకసారి నువ్వు బలహీనతల కొరకు ప్రార్థన చేసుకోవట్లేదు అనుకో, అనేకలు వెళ్తారు కానీ నువ్వు మిగిలిపోతావు. ఇది ఎలా ఉంటుంది సీను? ఒకవేళ వీళ్ళందరూ వెళ్ళిపోయి నేను మిగిలిపోతానేమో అని చెప్పి ఏం చేస్తున్నాడంట? హీ స్పెషల్లీ టేకింగ్ టైం. 15 రోజులు మిస్ అయితే 15 రోజులు ఇంట్లో ఉంటాడంట. హీ విల్ ఫాస్ట్ అండ్ ప్రే ఫర్ హిమ్సెల్ఫ్.
అత్తమాలం బిజీ, కొంతమంది బిజీ, అత్తమాలం మీటింగ్స్ అండి. ఒకసారి గిఫ్ట్ వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకోవాలా? గిఫ్ట్ కొరకు చేసుకోవాలా లేదా? అవసరంలే. ఎందుకంటే సైతానుడు ఎత్తుకెళ్ళడు. సైతానుడు దేని వెంట ఉన్నాడు? వరం వెంట, ఫలం వెంట? ఫలం వెంట. ఎప్పటి నుంచి ఫలం వెంట ఉన్నాడు? గింజ దగ్గర నుంచి. అది కొంచెం ఫలము మొదటగా విత్తనం లెవెల్లో ఉంటే దాన్ని లాగేసుకోవాలి. ఒకవేళ అది మొలిచినా రాతి నేల ఎలాగ నొక్కేయాలి. ఒకవేళ రాతి నేల కూడా తట్టుకొని పైకి వెళ్తే మొల పొదలతో అణిచేయాలి. ఎలాగైనా నువ్వేం చేయకూడదు? ఫలము ఫలించకూడదు. ఎందుకంటే వరాలు ఉన్నవాడు ఎన్ని అయినా సరే ఫలం లేకపోతే నాతో పాటు నరకానికి వచ్చేస్తాడు. సో ద డెవిల్ ఈజ్ ఆఫ్టర్ ద గిఫ్ట్. యూ డోంట్ నీడ్ టు ప్రే ఆఫ్టర్ ద ఫ్రూట్. యూ డోంట్ నీడ్ టు ప్రే ఫర్ ఎ గిఫ్ట్ ఇన్ యువర్ లైఫ్. ఒకసారి వచ్చిన తర్వాత యూ డోంట్ నీడ్ టు ప్రే టు కీప్ ఇట్. నా గిఫ్ట్ ఉంచుకోవాలా అని కోసం ప్రే చేయకండి. మేము అనాయిటింగ్ వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్తాం? పక్కన ఇప్పుడు అనాయిటింగ్ ఎక్కడికి వెళ్దాం చెప్పండి. గిఫ్ట్ దేవుడు నీకు ఇస్తాడు, ఫ్రూట్ నువ్వు దేవుడికి ఇవ్వాలా. దిస్ ఈజ్ లైక్ ఎ జనరల్ లైఫ్ టైమ్ సర్మన్. ఎంతమంది నేర్చుకున్నారు దీని విషయమై? యూ లెర్న్ సంథింగ్. నా హౌ మెనీ ఆఫ్ ఎంతమంది ఒక వరము ఒక ఫలం అడుగుతున్నారు? ఒకే ఒక ఫలం అడగాలంటే ఏం అడగాలో తెలుసా? దీనత్వము. ఎందుకంటే సర్మన్ ఆఫ్ ద మౌంట్లో మొదట ఏముంటుందో తెలుసా? దీనులైన వారు ధన్యులు, దేవుని రాజ్యము. హ్యూమిలిటీ. అండ్ హ్యూమిలిటీ ఈజ్ ద కీ. ఇట్ ఈస్ ద రూట్ ఫర్ ఎవ్రీథింగ్. ఎందుకంటే అపవాది పడిపోవడానికి కారణం ఒకే ఒక పాపం. ఏంటది? హ్యూమిలిటీ విల్ డెవలప్ లవ్. హ్యూమిలిటీ ఈజ్ ద బేసిక్ రిక్వైర్మెంట్. తర్వాత యూ విల్ డెవలప్ లవ్, పీస్, జాయ్, ఆల్ దిస్ థింగ్స్. ఇతరులకు క్షమించాలా, తట్టుకోవాలా, ఫెయిత్ ఉండాలా, ముందు తెలియాలా. లేకపోతే ఆడు పాపాలు చేసేస్తున్నాడు, ఆడు డస్ అయిపోతున్నాడు, నువ్వు నీతిమంతుడిగా ఉండి నువ్వేమో అన్నం తింటున్నావు అంతే, నువ్వేమో సైకిల్ మీద, వాడేమో కార్లో పోతున్నాడు, నువ్వేం చేస్తావు? వాడు రూట్లో వెళ్ళకుండా ఉండాలంటే నీకు గురి తెలియాలా. దావీదు అంటాడు అనమాట, వాళ్ళందరం చూసి అసూయపడిపోయాను నేను, కానీ ఎప్పుడైతే దేవుని మందిరానికి వెళ్ళానో వాళ్ళ అంతం తెలుసుకున్నాను, అప్పుడు నా మనసు కుదిరిపడ్డదంట. He says, unless I've been to the house of God, I saw their end. Then I was holding on, enjoying in my righteousness. 9 fruits ఉన్నాయి కదా? 9 fruits. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము. Pray for the fruits. మీకు తెలుసా, ఫ్రూట్స్ కోసం ప్రార్థిస్తే స్వస్థత త్వరగా జరిగిపోతుంది. యాజ్ యు ఆర్ ప్రేయింగ్ ఫర్ ద ఫ్రూట్స్, గాడ్ ఈజ్ హీలింగ్ యూ. ఏకాంతముగానండి. ఎంతమంది క్లెయిమ్ చేస్తారు? నహూము 19 అనండి. ఎంతమంది గుర్తుంది నహూము 19? ఎంతమంది నమ్ముతున్నారు? ఇప్పుడు దాకా నన్ను ఇబ్బంది పెట్టిన జలుబు, దగ్గు, ఈరోజు అది 100 సార్లు రాని, అది ఇంకొకసారి రాదు. నహూము ఆయన బొత్తిగా ఏం చేస్తాడంట? దాన్ని నివారణ చేస్తాడంట. బొత్తిగా అనండి. అంటే ఏంటో తెలుసా? ఇఫ్ యూ థింక్ అబౌట్ గుడ్, God is going to become an enemy to your enemy. If you think good about God, as a man thinketh, so is he. You think about good of God, the goodness will manifest. ఎంతమందికి నాకు అస్తమానం ఈ షుగర్ రెండోసారి నేను మెడికేషన్ వేసుకోకూడదు. ఈ నెల ఆఖరి నెల, ఈ సంవత్సరం ఆఖరి సంవత్సరం ఎంతమంది నమ్ముతున్నారు? నా షుగర్ విల్ బి లాస్ట్ టైం. మై బ్లడ్ ప్రెషర్ ఈజ్ ద లాస్ట్ టైం. అందుకనే యెహోవా పట్ల ఏం కలిగి ఉండాలంట? మంచి ఆలోచన అనండి. ఎప్పుడైతే నాకు ఇది మళ్ళా రెండోసారి రాదు అంటున్నావో, దేవుడు అంటాడు, యు ఆర్ థింకింగ్ గుడ్ అబౌట్ మీ, నేను అది చేస్తాను అంటున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్రేక్ సమ్ సైకిల్స్. ఎంతమందికి ఇరిగిపోవాలి ఉంది నా దగ్గర కాడి? ఈ రోజు నుంచి వచ్చి పెరుగుతూనే ఉంటాయి. రెండవసారి జరగదు అలాగా. సంబడి సే 19. నహూమ్ 19. గాడ్ ఈస్ బిలీవింగ్. నీకు నిరుద్యోగమా? ఇదే లాస్ట్. నీ పిల్లలను ఉద్యోగాలు ఎత్తుక్కుంటూ వస్తాయి. నీదే లాస్ట్. నీ డివోర్సే లాస్ట్. నీ ప్రాబ్లమే లాస్ట్. నీ వ్యాధే లాస్ట్. Any problem you are thinking is for you. One promise. You are ready for before I pray? యెహోవా గురించి మీ దురాలోచన ఏమి? The devil want to put this thought. ఈ రోజు ఈ వాక్యం విన్న వారందరికీ దేవుని పట్ల మంచి ఆలోచన ఉన్నది. రెడీ? ఎంతమందికి విశ్వాసం వచ్చింది దిస్ ఇయర్? ఐఎమ్ టెల్లింగ్, చాలా మంది సాక్ష్యాలు ఇస్తారు. అవర్ పావర్టీ స్టాప్, అవర్ పెయిన్ స్టాప్, అబార్షన్ స్టాప్, సిక్నెస్ స్టాప్. చాలా మంది ఇది కూడా చెప్తారు, మై రెంటెడ్ హౌస్ గాట్ స్టాప్. ఎంతమందికి వెళ్ళాలి? హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు స్టాప్ పేయింగ్ రెంట్స్? How many of you want to stop paying loans? ఎంతమంది లోన్స్ తీసుకోకుండా లోన్ ఇవ్వాలని అనుకుంటున్నారు? God can do. రెండవ మారు. Let me pray. Father, in the name of Jesus. నహూము 1:9 ప్రకారం నీవిచ్చిన వాగ్దానం, ఇదిగో ఈరోజు వరాలు ఫలాలు 2 కావాలని మేము కోరుకుంటున్నాము. ఏ విషయమైతే వారు మళ్ళా ఈ బాధ వస్తుంది, బాధ రెండవ మారు రాకుండా, ఇన్నిసార్లు వచ్చింది ప్రభువా, ఇక మళ్ళా రాకూడదు అంటే ఇదే లాస్ట్ టైం. This is the last time. Let it be the last year for many problems. Everything stop in Jesus name. నజరేయుడైన యేసు పరిపూర్ణ స్వస్థత ప్రతి ఒక్కళ్ళ దేహానికి సంపూర్ణముగా దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము. అందరూ 2 చేతులు పైకెత్తండి. అయ్యా, వీటితో పాటు వరాలు అడిగేవారుగా వారిని దయచేయండి. అయితే వరాలతో పాటు ఫలాలు కూడా పొందుకొని ఆ ఫలాల్లో కూడా అభివృద్ధి పొంది
నీ గుమ్మముల ఎదుట అర్హులుగా నుంచొని ఆ దూతలు ఇదిగో నా రాజ్యంలోకి రండి అనేటి వారిగా వీరందరినీ నడిపించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.